హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెగ్యులర్‌గా చేసుకునే గోంగూర పప్పు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామండి. ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేను కుక్కర్‌లో వండుతున్నా అండి. మామూలుగా కూడా వండుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, అందులో మనకి కావాల్సినంత పప్పు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. పప్పు వేయించుకొని వండితే ఒక టేస్ట్ ఉంటదండి. వేయించుకోకుండా వండితే డిఫరెంట్ టేస్ట్ ఉంటదండి. ఇలా వేయించుకొని వండితే బావుంటదండి పప్పు. పప్పు ఇంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని, అందులో తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. మీ వీలుని బట్టి నానబెట్టుకోండి. అరగంటైనా, గంటైనా. చూడండి పప్పు నానిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో గానీ, ఇలా గరిటెతో గానీ కొంచెం మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటాయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలండి. తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర మొత్తం ఇలా వేసుకున్నాక మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. గోంగూర బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. గోంగూర కొంచెం మగ్గిన తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించాలండి. అప్పుడు గోంగూర ఇంకా పప్పు చక్కగా కలిసిపోతుంది. ఇంతే అండి గోంగూర పప్పు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.